ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. తులారాశి వారికి నమస్కారం. నమస్కారం స్నేహితులారా, మిత్రులారా. రాబోయే రోజుల్లో మీరు రోడ్డు పక్కన ఒక ధనలాభాన్ని కలిగించే అద్భుతమైన వస్తువును లేదా ఒక డబ్బు సంచిని కనుగొనబోతున్నారు. అది మీ కళ్ళ ముందుకు రాబోతుంది. ఇది విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కానీ ఇది 100% నిజం. ఎందుకంటే రాబోయే కొన్ని రోజుల్లో మీ జీవితం గురించి మీరు మునుపెన్నడూ వినని ఒక అత్యంత రహస్యమైన విషయం బయటపడబోతుంది. అయితే నేను ముందుకు వెళ్లే కొద్దీ ఆ అద్భుతమైన సంఘటన అసలు ఎప్పుడు జరగబోతుంది, ఎలా జరగబోతుంది, ఎందుకు జరగబోతుంది, ఏ పవిత్రమైన సమయంలో అది జరగబోతుంది మరియు ఆ క్షణంలో మీ ఇంట్లో ఎలాంటి విచిత్రమైన పరిస్థితులు ఉండబోతున్నాయి అనే భయంకరమైన దైవిక రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడబోతున్నాయి. వీటిని విన్నప్పుడు మీ ఒళ్ళు వణికిపోతుంది. మీ ఊహకు కూడా అందని కొన్ని షాకింగ్ సంఘటనలు మిమ్మల్ని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మీరు దీన్ని పూర్తిగా వినేంత వరకు మీ మనసుకు శాంతి లభించదు. కాబట్టి ఎలాంటి ఆలస్యం చేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా నేరుగా విషయానికి వద్దాం. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ చూపించు అని కామెంట్ చేయండి. వారి దయ మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. మీ భక్తిని తెలియజేయండి. మీరు ప్రతిరోజు ప్రయాణించే అదే రహదారిపై మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన సంఘటన మీకోసం వేచి చూస్తుంది. కానీ ఆ డబ్బు మీకు దొరికే విధానం, అది కనిపించే రూపం చాలా విశిష్టంగా, ఊహించని విధంగా ఉంటుంది. ప్రస్తుతం మీ జీవితంలో తలెత్తుతున్న తీవ్ర అల్లకల్లోలం, మానసిక శోభను మీరు అనుభవిస్తున్నారు. పరిస్థితులు ఎందుకు ఇంతలా చిక్కుకుపోయాయి, నాకే ఎందుకు ఇన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి అని మీరు రాత్రింబవళ్ళు బాధపడుతున్నారు. కష్టపడి పని చేస్తున్నప్పటికీ శ్రమకు తగ్గ ఫలితాలు దక్కడం లేదనే ఆవేదన మిమ్మల్ని వేధిస్తోంది. తులారాశి వారి ఒక ప్రత్యేకమైన గుణం ఏంటంటే వీరు సమాజంలో అందరితో కలిసిపోతారు. ఎప్పుడు న్యాయంగా, బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ఇష్టపడతారు. కానీ గత కొన్నేళ్లుగా వీరు ఎవరికైతే మంచి చేయాలని చూశారో, ఎవరి నమ్మకాన్ని నిలబెట్టాలని కష్టపడ్డారో వారి నుండే తీవ్రమైన మోసాన్ని, అవమానాలను ఎదుర్కొన్నారు. మీ సున్నిత మనస్తత్వాన్ని బలహీనతగా వాడుకొని మిమ్మల్ని మానసికంగా, క్రూరంగా గాయపరిచారు. ఈ బాధలను మీరు గుండెల్లో దాచుకొని బయట అందరికీ సహాయం చేస్తూ తిరుగుతున్నారు. కానీ మీ రాశి అధిపతి అయిన ఆ అఖండ ఐశ్వర్య ప్రదాత శుక్రదేవుడు మీ కన్యలను చూశాడు. ముఖ్యంగా తులారాశి వారికి గత కొంతకాలంగా నడుస్తున్న అర్ధష్టమ శని ప్రభావం మరియు రాహుకేతువుల సంచారం వల్ల మీరు పడ్డ ఆర్థిక, కుటుంబ కష్టాలన్నీ ఇక ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ రోజు మీ మొత్తం గందరగోళం వెనుక ఉన్న అసలైన జాతక కారణాన్ని, మీ కష్టకాలం అకస్మాత్తుగా ఎప్పుడు ఎలా మారిపోబోతుందో స్పష్టంగా తెలుసుకోబోతున్నారు. ఈ సమాచారం కేవలం అదృష్టానికి సంబంధించినది మాత్రమే కాదు, మీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే ఒక మహామార్గం. దీన్ని విస్మరిస్తే మీకు చాలా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఈ విషయాలను చివరి వరకు పూర్తిగా వినడం మర్చిపోకండి. మీరు ఎప్పటి వరకు వీటిని వింటున్నట్లయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఎందుకంటే దైవభక్తి ఉన్న వారికి గ్రహాల శుభ ప్రభావం వెంటనే ప్రారంభమవుతుంది. హృదయంలో నిజమైన భక్తి, విశ్వాసం ఉన్నప్పుడు ప్రతికూల గ్రహాలు కూడా శుభ ఫలితాలను ఇస్తాయని మన ధర్మ గ్రంథాలు చెప్తున్నాయి. తులారాశిని సాక్షాత్తు ఆనందకారకుడైన శుక్ర భగవానుడు పాలిస్తాడు. ప్రస్తుతం గ్రహాల గోచారంలో మీ రాశికి భాగ్యస్థానం మరియు ధనస్థానాలు చాలా బలంగా మారుతున్నాయి. మీ జాతకంలో లక్ష్మీ యోగం అద్భుతంగా సక్రియం కాబోతుంది. శని భగవానుడు మీ కర్మఫలానికి తగిన న్యాయం చేయడానికి అనుకూల వీక్షణం కలిగిస్తూ మీకు రావాల్సిన అదృష్టాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. దీనికి తోడు గురుగ్రహం యొక్క శుభదృష్టి వల్ల మీకు అకస్మాత్తుగా ఊహించని ధనలాభం కలిగే యోగం పట్టింది. ఈ ధనలాభం మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారి ముందే మిమ్మల్ని అత్యంత వైభవంగా తల ఎత్తుకుని బతికేలా చేస్తుంది. ఇది కేవలం రోడ్డుపై దొరికే డబ్బు మాత్రమే కాదు, మీ పూర్వజన్మ సుకృతం. గతంలో మీరు చేసిన మంచి పుణ్య ఫలాలే ఇప్పుడు ఈ ధన రూపంలో మీ ముందుకు వస్తున్నాయి. దీన్ని తెలివిగా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు తరాల ఆర్థిక రూపురేఖలే మారిపోతాయి. కానీ ఇక్కడే జ్యోతిష శాస్త్రం ప్రకారం మీరు గతంలో చేసిన కొన్ని భయంకరమైన కర్మ తప్పిదాల గురించి కూడా తెలుసుకోవాలి. మంచి అలాగే చెడు కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ జ్యోతిష్య దోషాల వల్లే మీ చేతికి అందాల్సిన సంపద ఆఖరి నిమిషంలో పక్కదారి పడుతుంది. మొదటిది పితృదోషం. గతంలో మీ ఇంట్లోని పెద్దలకు సరిగ్గా కర్మలు, కార్యాలు చేయకపోవడం లేదా వారు బ్రతికున్నప్పుడు వారి మనసును తీవ్రంగా గాయపరచడం వల్ల ఈ దోషం ఏర్పడి మీ రాజయోగాన్ని అడ్డుకుంటుంది. రెండవది దైవనింద లేదా మొక్కుల బాకీ. గతంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి ఏదైనా మొక్కుకొని
లేదా మీ కుటుంబంలోని వారు మొక్కుకొని తీరా కష్టం తీరిన తరువాత మర్చిపోవడం వల్ల దైవదోషం చుట్టుకుంది. మూడవది అన్నదాత విముఖత. తులారాశి వారు తమ అవసరాల తొందరలో ఇంటి ముందరకొచ్చిన యాచకులను లేదా ఆకలితో ఉన్న మూగజీవాలను విసుక్కుంటూ వెళ్లగొట్టడం వల్ల పుణ్యఫలం క్షీణిస్తుంది. నాలుగవది సాంగత్య దోషం. గతంలో మీరు కొందరు చెడు బుద్ధి ఉన్నవారికి, అధర్మ మార్గంలో నడిచేవారికి తెలిసి లేదా తెలియక ఆర్థికంగా మద్దతు ఇచ్చారు. ఐదవది పరుల సొమ్మును ఆశించడం లేదా కష్టాన్ని దోచుకోవడం. గతంలో మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బును ఎగ్గొట్టినా లేదా ఒకరి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా మోసం చేసినా అది మీ జాతకంలో తీవ్రమైన రుణశాపంగా మారుతుంది. ఆరవది వాగ్దోషం. ఆవేశంలో లేదా నిరాశలో ఎదుటివారి మనస్సు గాయపడేలా కఠినమైన మాటలు మాట్లాడడం లేదా ఏ తప్పు చేయని వారిపై నిందలు వేయడం వల్ల ఈ దోషం చుట్టుకుంది. ఈ గత తప్పిదాల వల్లే మీ సంపాదన నిలవకుండా రోగాలకు, నష్టాలకు ఖర్చయిపోతుంది. అయితే మిత్రులారా, ఈ అద్భుతమైన ధనలాభం తులారాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కాదు. కేవలం ప్రకృతి ఇచ్చే దైవిక సంకేతాలను ఎవరైతే సరిగ్గా గమనిస్తారో వారికి మాత్రమే ఆ నిధి లభిస్తుంది. ఆ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచే మీరు నడిచే దారిలో ₹1 లేదా పాత రాగి నాణేలు అకస్మాత్తుగా దొరకడం ప్రారంభమవుతుంది. మీరు ప్రయాణించే దారిలో లక్ష్మీదేవి వాహన సంకేతమైన ఒక తెల్లటి పక్షి లేదా ఒక తెల్లటి ఆవు మీ ముందుకు వచ్చి మీకు ఎలాంటి హాని చేయకుండా మిమ్మల్ని అదే విధంగా నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోవడం. అలాగే పురుషులకు కుడి కన్ను అదరడం లేదా కుడి అరచేతిలో విపరీతమైన దురద రావడం. అదే స్త్రీలకు అయితే ఎడమ కన్ను లేదా ఎడమ అరచేతిలో ఈ మార్పులు కనిపించడం అకస్మాత్తుగా పెరుగుతుంది. మీరు ఇంటి నుండి బయలుదేరే సమయంలో ఎలాంటి గుడి దగ్గరలో లేకపోయినా అకస్మాత్తుగా మీ చెవుల్లో దైవికమైన గంటల శబ్దం లేదా శంఖానాదం పదే పదే వినిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఎప్పుడు ఇస్తే ఇక తిరిగి రాదు అనుకున్న పాత బాకీలు లేదా నిలిచిపోయిన డబ్బు ఆ రహదారి సంఘటన జరగడానికి ఒక రోజు ముందే అకస్మాత్తుగా మీ చేతికి అందుతుంది. ఈ సంకేతాలలో కనీసం 2 లేదా 3 గనుక మీకు కనిపిస్తే ఆ డబ్బు సంచి లేదా ధనలాభం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని 100కి 100 పాళ్లు నమ్మవచ్చు. అయితే ఇక్కడే మరొక భయంకరమైన పరీక్ష మీకోసం ఎదురు చూస్తుంది. ఎంతటి రాజయోగం ఉన్నప్పటికీ, గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఇంట్లో తెలియక చేసే కొన్ని ఘోరమైన పొరపాట్ల వల్ల రావలసిన ఆ అఖండ ఐశ్వర్యం కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే స్త్రీలు తెలియక చేసే కొన్ని తప్పులు మీ అదృష్టాన్ని పూర్తిగా తారుమారు చేయగలవు. కాబట్టి వీటిని జాగ్రత్తగా వినండి. మొదటిది, ఇంట్లో ఉన్న డబ్బును భర్తకు తెలియకుండా తమ పుట్టింటికి రహస్యంగా చేరవేయడం. ఇది మీ ఇంటికి తీవ్రమైన ఆర్థిక అదృష్టాన్ని తీసేస్తుంది. రెండవది, భాగస్వామి డబ్బులను లేదా దేవుడి వద్ద మొక్కుబడిగా దాచిన డబ్బులను దొంగిలించడం. దేవుని మొక్కుబడిగా పెట్టుకున్న డబ్బుల నుండి ఇలా ₹1 తీసినా జీవితాంతం కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. మూడవది, స్త్రీలు తమ శరీర శుభ్రతను నిర్లక్ష్యం చేస్తూ మురికిగా ఉండడం. దేవునికి కనీసం పూజ కూడా చేయకుండా ఉండడం. అన్నిటికంటే ముఖ్యంగా నెలకు ఒకసారి స్త్రీలు దూరంగా ఉండాల్సిన సమయంలో నియమాలను పాటించకుండా, శుచి శుభ్రత లేకుండా ఇంట్లోని అన్ని వస్తువులను పట్టుకోవడం వల్ల ఆ ఇల్లు అపవిత్రంగా మారి లక్ష్మీదేవి ముఖం తిప్పుకుంటుంది. నాలుగవది, సూర్యాస్తమయం అయ్యే పవిత్రమైన సంధ్యా సమయంలో ఇంట్లో ఉన్న మహాలక్ష్మి స్వరూపమైన ఉప్పును గాని నగదును గాని ఇతరులకు అప్పుగా ఇవ్వడం. ఐదవది, చీకటి పడిన తరువాత తల దువ్వుకోవడం మరియు రాలిన జుట్టును ఎక్కడ పడితే అక్కడ పారేసి ఇల్లంతా దరిద్రం పట్టించడం. ఆరవది, వంటగదిలో రాత్రి వండిన గిన్నెల్లో అన్నం మిగిలిపోయి ఉంటే వాటిని తోమకుండా అలాగే ఉంచి పడుకోవడం, ఉదయాన్నే విసుక్కుంటూ లేవడం. ఏడవది, భర్త కష్టపడి తెచ్చిన జీతాన్ని చేతిలో పెట్టినప్పుడు ఆ డబ్బు తక్కువగా ఉందని మొహం మార్చుకోవడం లేదంటే విసుక్కుంటూ ఆ డబ్బును కింద పారేయడం. ఈ చిన్న చిన్న పొరపాట్లను వెంటనే సరిదిద్దుకోండి, లేకపోతే రావాల్సిన డబ్బు కూడా రాకుండా పోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే రహస్యాన్ని మరింత జాగ్రత్తగా వినండి. మీ చుట్టూ ఉన్న ఆ రహస్య శత్రువుల పేర్లు ఇప్పుడు చెప్తాను. వీరు ఈ రాబోయే రోజులలో మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పబోతున్నారు. ఎవరి పేర్లైతే S, V, R అలాగే K ఈ అక్షరాలతో ప్రారంభమవుతాయో అలాంటి వ్యక్తుల పట్ల మీరు అత్యంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు పైకి మీ శ్రేయోభిలాషుల్లా నటిస్తూనే లోపల మాత్రం తీవ్రమైన కుట్రలు పన్నుతున్నారు. వీరి వల్ల మీరు ఇప్పటికే మీ జీవితంలో ఆర్థికంగా, మానసికంగా చాలానే నష్టపోయారు. మీ ఎదుగుదలను దెబ్బతీయడానికి వీరు వెనకడుగు వేయరు. ఈ S, V, R, K అక్షరాలతో మొదలయ్యే వ్యక్తులలో ఒకరు
మీ దగ్గర ఏమున్నా సరే దాన్ని పూర్తిగా లాగేసుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మీ సంపాదన, మీ కీర్తి, ఆఖరికి మీ ప్రశాంతతను కూడా దోచుకోవడమే వారి ముఖ్య ఉద్దేశం. మీరు కష్టపడి సంపాదించిన క్రెడిట్ ను వారు కొట్టేయాలని చూస్తున్నారు. మీరు అమాయకంగా వారిని నమ్మి మీ మనసులోని రహస్యాలను చెబితే వాటినే మీకు బలహీనతలుగా మార్చి మీ సర్వస్వాన్ని లాగేసుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తుంటారు. అంతేకాదు, మీకు రాబోయే ఆ అద్భుతమైన ధనలాభాన్ని లేదా ఆ డబ్బును మీకు దక్కకుండా చేయడానికి వీరు తెర వెనుక నకిలీ పన్నాగాలు రచిస్తారు. మీకు ఆ నిధి దొరకకుండా అడ్డుపడడానికి లేదా మీ దృష్టిని మళ్లించడానికి రకరకాల దారి తప్పించే ఆధారాలను, ఫోటోలను మీ మొబైల్ కు పంపుతారు. ఆ ఫోటోల ద్వారా మిమ్మల్ని గందరగోళంలో పడేసి మీకు లభించాల్సిన ఆ మహాభాగ్యాన్ని చెడు కర్మల ద్వారా మీకు దూరం చేస్తారు. అలాగే ఆ డబ్బును వారి వశం చేసుకోవాలని చూస్తారు. గతంలో కూడా ఇలాంటి కొన్ని తప్పుడు సమాచారాల వల్లే మీరు పెద్ద అవకాశాలను చేజార్చుకున్నారు. అవకాశాలు పోయాయి అంటే డబ్బు కూడా పోయింది అని అర్థం. కాబట్టి తులారాశి వారులారా, ఈ అక్షరాలతో పేర్లు ఉన్న వ్యక్తులు మీ కుటుంబంలో కానీ, బంధువులలో కానీ లేదా స్నేహితులలో కానీ ఉంటే రాబోయే రోజుల్లో మీ ఆర్థిక విషయాలను, దొరకబోయే అదృష్టపు వివరాలను వారి ముందు అస్సలు ప్రస్తావించకండి. వారు పంపే ఫోటోలను, సమాచారాన్ని గుడ్డిగా నమ్మి మోసపోకండి. గ్రహాల అనుకూలత వల్ల మీకు లభించబోయే ఆ మహానిధిని ఈ రహస్య శత్రువుల చేతుల్లో పెట్టి మళ్లీ నష్టపోవద్దని శుక్రదేవుడు మరియు శని భగవానుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఈ శత్రువును పూర్తిగా ఎలా అణచాలో ముందు ముందు మీరు తెలుసుకుంటారు. ఈ తప్పులు జరగకుండా చూసుకొని శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆ ధనలాభం చేకూరిన వెంటనే మీ వృత్తి జీవితంలో కూడా ఒక అద్భుతమైన మలుపు వస్తుంది. మీరు ఎన్నడూ ఊహించని విధంగా మీ యజమానుల నుండి ప్రశంసలు, ప్రమోషన్లు కూడా లభిస్తాయి. మీకు బోనస్ కూడా లభిస్తుంది. వ్యాపారంలో కస్టమర్ల సంఖ్య రెట్టింపై ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పాత పెండింగ్ ప్రాజెక్టులు అకస్మాత్తుగా పూర్తవుతాయి. మీ ప్రేమ మరియు కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఇది మీ జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శాంతిని, ఓదార్పును తెస్తుంది. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నింపే ఒక అందమైన మలుపు రాబోతుంది. మీరు ఎవరితోనైతే మాట్లాడకుండా దూరం అయ్యారో వారి నుండి లేదా మీ పాత ప్రేమ భాగస్వామి నుండి మీ మొబైల్ కు ఒక అద్భుతమైన శుభవార్త సందేశం వస్తుంది. ఆ ఒక్క మెసేజ్ మీ మనసులోని బాధలన్నిటినీ పూర్తిగా దూరం చేస్తుంది. ఇక అత్యంత ముఖ్యమైన విషయానికి వద్దాం. తులారాశిలో పుట్టిన వారికి రాబోయే ఈ సంఘటన రాబోయే రోజులలో ఏ సమయంలోనైనా జరగవచ్చు. కానీ దాని నిజమైన ఆర్థిక ప్రభావం మాత్రం మీకు సంధ్యా సమయం అంటే సాయంత్రం తర్వాతే స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యుడు పూర్తిగా అస్తమించి ఆకాశం రంగులు మార్చుకునే ఆ పవిత్రమైన సాయంత్రం వేళ మీ రాశి అధిపతి శుక్రుని దైవిక ప్రేరణతో మీ పాదాలు అప్రయత్నంగా ఆ రహదారి వైపు సాగుతాయి. అక్కడ మీ దృష్టిని బలంగా ఆకర్షించే ఒక వింత వస్తువు అకస్మాత్తుగా కనిపిస్తుంది. అయితే మీకు మనసులో ఒక తీవ్రమైన డౌట్ అయితే రావచ్చు, ఇప్పుడు దానిని తీసుకోవాలా లేదా వద్దా అని. దేవుడు మీరు తీసుకోవాలి అనే మీ కళ్ళ ముందుకు తీసుకువస్తున్నాడు, లేకపోతే అది మీకు అస్సలు కనపడేదే కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా దానిని తీసుకోవాలి. అప్పుడే మీ జీవితం పూర్తిగా మారుతుంది. గుర్తుంచుకోండి. ఇక ఆ కీలక క్షణంలో మీరు దానిని చేతిలోకి తీసుకునేటప్పుడు మీ మనసులో ధర్మ సంకటం ఎదురైన ప్రకృతి సంకేతాలను నమ్మి మీరు తీసుకునే తెలివైన నిర్ణయమే మీ ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుంది. అయితే ఆ రహదారి సంఘటన జరిగి మీ చేతికి డబ్బు అందిన తరువాత మీరు ఊహించని ఆనందంలో 3 తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. ఆ 3 తప్పులు ఏమిటో ఇప్పుడు చెప్తాను. మొదటిది, ఆ డబ్బు దొరికిన విషయాన్ని మీ భార్య లేదా మీ భర్త వీరికి కూడా చెప్పవద్దు. 3వ వ్యక్తికి కూడా తెలియకూడదు. ఇది దైవానికి మరియు మీకు మాత్రమే తెలియాల్సిన విషయం. కాబట్టి ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. దాన్ని మీ మనసులోనే ఉంచుకోండి. మీ కన్న పిల్లలకు లేదా మీ పుట్టింటి వారికి, తల్లిదండ్రులకైనా ఎవరికైనా అసలు ఈ విషయం గురించి చెప్పవద్దు. ఆనందంలో మీరు సంతోషంలో నా అదృష్టం ఇలా ఉంది అని మాట జారితే మాత్రం నరుల దృష్టి తగిలితే ఆ డబ్బు సంపద నీళ్ళల్లా కరిగిపోతుంది. గుర్తుంచుకోండి. ఇక రెండవది, ఆ డబ్బు దొరికిన వెంటనే విలాసాలకు, అహంకారానికి లోనై పక్కవారిని తక్కువ చేసి చూడకూడదు. అలాగే డబ్బు మొత్తాన్ని అనవసరంగా ఖర్చు పెట్టొద్దు. ఇది మీ అదృష్టాన్ని దురదృష్టంగా మార్చగలదు. అలాగే దేవుళ్ళ యొక్క కోపానికి మీరు గురవుతారు. ఇక ఎప్పుడు మీరు జీవితంలో పైకి ఎదగకుండా అనేకమైన కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఇక మూడవది, ఆ సంపదను అక్రమ మార్గాల్లో లేదా జూదాల్లో అస్సలు పెట్టకూడదు. ఇక్కడ మీరు ఒక దైవిక నియమాన్ని, పరిహారాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా అకస్మాత్తుగా లభించే సంపద మీ వద్ద శాశ్వతంగా నిలవాలి అంటే అందులో నుండి కొంత భాగాన్ని
ముందుగా మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆ తరువాత మీరు చేయగలిగినంత వరకు పేదలకు లేదా ఎవరికైనా అన్నదానం చేయండి. ఈ పుణ్యఫలమే ఆ డబ్బు వృధాగా బయటకు పోకుండా రక్షిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంతేకాదు మిత్రులారా, ఈ అద్భుతమైన రాజయోగం మీకు త్వరగా సిద్ధించాలన్నా, మీ ఇంట్లో పేరుకుపోయిన సకల దరిద్ర బాధలు, నెగిటివ్ ఎనర్జీ క్షణాల్లో తొలగిపోవాలన్నా తులారాశి వారు చేయాల్సిన 3 అత్యంత శక్తివంతమైన పరిహారాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా పాటించండి, మర్చిపోవద్దు. మొదటిది, ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించి వీలైతే లక్ష్మీ అష్టోత్తరం పఠించండి. ఇలా చేసేటప్పుడు శుభ్రత లేకుండా, అలాగే మనసులో చెడు ఆలోచనలతో ఇవి చేయకూడదు. దేవుని వద్ద పూర్తి నిష్ఠతో మంచి మనసుతో ఉండాలి. గుర్తుంచుకోండి. ఇక రెండవది, మీ రాశి అధిపతి శుక్రుని అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం తెల్లటి ఆవుకు తీపి పదార్థాలు లేదా ఏదైనా ఆహారం తినిపించడం అలవాటు చేసుకోండి. ఇది మీ గత కర్మ దోషాలను తగ్గిస్తుంది. అలాగే వాటి ప్రభావం కూడా రాబోయే రోజుల్లో తగ్గుతూ వస్తుంది. కాబట్టి మీకు ఎక్కువ బాధలు రావు. ఇక మూడవది, అత్యంత పవర్ఫుల్ పరిహారం. మీ ఇంటి సింహద్వారానికి ఇరువైపులా శుక్రవారం ఉదయం పూట బియ్యపు పిండితో అందమైన ముగ్గులు వేసి చందనం మరియు పసుపుతో అలంకరించాలి. ఈ చిన్న పరిహారాల వల్ల మీ గ్రహాల అనుకూలత 10 రెట్లు పెరిగి ఆ రహదారి ధనలాభం మీ ఇంట్లో అడుగు పెట్టడమే కాదు, మహాలక్ష్మీదేవి మీ ఇల్లే తన శాశ్వత నివాసంగా మార్చుకుంటుంది. అలాగే మీకు కూడా ప్రశాంతత, ఒత్తిడి లేని జీవితం లభిస్తుంది. అక్కడ మీరు రహదారిపై ఎదుర్కొనే ఆ దృశ్యం మీ గత కష్టాలన్నిటికీ ముగింపు పలుకుతుంది. మీ ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కుటుంబ కలహాలు పూర్తిగా నశించిపోయి మీ జీవితంలో ఆనందం, శాంతి, ఐశ్వర్యాల మహావర్షం కురుస్తుంది. గుర్తుంచుకోండి తులారాశి వారలారా, మీ కష్టదినాలు ముగిసిపోయాయి. గ్రహాల అనుకూలతతో మీ జీవితంలో రాజయోగం ప్రారంభమైంది. డబ్బు కొరత పూర్తిగా తొలగిపోతుంది. మీ శత్రువులు నశిస్తారు. మీ కలలన్నీ నిజమవుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది మీ పూర్తి మనస్సుపై, అలాగే మీ భక్తిపై ఆధారపడి ఉంది. కాబట్టి పైన చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా పాటించండి. ఈ వీడియో చూస్తున్న తులారాశి స్నేహితులారా, కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ, తల్లి నీ దయ మాపై చూపించు అని కామెంట్ చేయండి. వారి దయ మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. శుభం.